ఇది మీరే సాల్వ్ చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ ఈ ప్రాబ్లంని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. p ప్లస్ 14 p ప్లస్ 26 మూడు నంబర్లు ఉన్నాయి. p ప్లస్ 14 p ప్లస్ 26 ఈ మూడు ప్రధాన సంఖ్యలు అవుతే p వాల్యూ ఎంత తీసుకోవచ్చు? p ప్లస్ 14 p ప్లస్ 26 రెండు సేమ్ మోడలే సార్, రెండు సేమ్ మోడలే. ఇది అర్థమవుతా అక్కడ తీసుకుంటారు. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చెయ్యొద్దు, అందుకే నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్పింది. రైట్, 2 సబ్స్టిట్యూట్ చేస్తా, 3 సబ్స్టిట్యూట్ చేస్తా, 3 కనబడుతుంది, 3 ఆన్సర్ అట్లా అనుకోకూడదు. అందుకే ఈ ప్రాబ్లం వేసింది మీకు. రైట్, p ప్లస్ 14 p ప్లస్ 26 ప్రైమ్ నంబర్ లో ఈవెన్ నంబర్ 2 ప్లస్ 14 16 2 ప్లస్ 26 28 16 28 ఇది ఈవెన్ నంబర్లు, ఇది కాదు. నెక్స్ట్ నంబర్ 3 ఇది 17 ఇది 29 3 17 29 ఈ మూడు కూడా ప్రధాన సంఖ్యలు. సో 3 17 29. దాని తర్వాత p ప్లస్ 14 p ప్లస్ 26 ఇది చెయ్యకుండా డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పొద్దు. ప్రతి ప్రైమ్ నంబర్ 3 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ప్రైమ్ నంబరు 6k ప్లస్ ఆర్ మైనస్ 1 ఫాములో ఉంటుంది. 6k ప్లస్ ఆర్ మైనస్ 1 ఫామ్లో ఉంటుంది. అది సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఫామ్లో ఉండొచ్చు? 6k ప్లస్ 1 ఫామ్లో ఉండొచ్చు, 6k మైనస్ 1 ఫామ్లో ఉండొచ్చు. 6k ప్లస్ 1 6k ప్లస్ 1 ప్లస్ 14 6k ప్లస్ 15 6k ప్లస్ 27 6k అనేది 3 తోటి డివైడ్ అవుతుంది, 15 కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. 3 తోటి డివైడ్ అవుతుంది, అది సంయుక్త సంఖ్య అవుతుంది. హరీష్ తొందరపడి ఆన్సర్లు చెప్పకు, నేను జనరల్ గా క్లాసులో ఆన్సర్లు పట్టించుకోను. రైట్, నేను అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఫాస్ట్ గా చేస్తే చాలు. దాని తర్వాత 6k మైనస్ 1 ఎందుకంటే మీరు తొందరలో ఆన్సర్లు చెప్తారు. రైట్, 6k మైనస్ 1 ప్లస్ 14 అంటే 6k ప్లస్ 13 6k ప్లస్ 25 6k ప్లస్ 25. నవ్వు ఇక్కడ చూడండి సార్, 6k మైనస్ 1 దీన్ని నేను k ప్లస్ 2 ప్లస్ 1 గా రాసుకుంటాను. 6 ఇంటూ k ప్లస్ 4 ప్లస్ 1 గా రాసుకుంటాను. అంటే ఇది నాకేమొచ్చింది చూడండి, 6k మైనస్ 1 6p1 ప్లస్ 1 6p2 ప్లస్ 1 6p2 ప్లస్ 1 అంతే కదా. రైట్, 6k మైనస్ 1 6 ఇంటూ k ప్లస్ 2 ప్లస్ 1 6 ఇంటూ k ప్లస్ 4 ప్లస్ 1. నవ్వు ఇక్కడ చూస్తే ఇదేమో p1 అనుకున్నాను, ఇదేమో p2 అనుకున్నా. 6k మైనస్ 1 6p1 ప్లస్ 1 6p2 ప్లస్ 1. అంటే కొన్ని నంబర్లు ఉండొచ్చు 6k మైనస్ 1 తోటి ఉండే కొన్ని నంబర్లు మనకు ఉండొచ్చు. సపోజ్ గా కొన్ని నంబర్లు వేద్దాం. 17 అనేది 6 ఇంటూ 3 మైనస్ 1 6 3 18 18 మైనస్ 1 17 17 ప్లస్ 14 31 17 ప్లస్ 26 43. అంటే ఒక నంబర్ జస్ట్ మైండ్కి వచ్చిన ఒక నంబరు 6k మైనస్ 1లో ఉన్న ఒక నంబర్ వేసుకున్నాను. ఇది 17, ఇది కూడా 6 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 ఫామ్లో ఉంది, ఇది కూడా 6 ఇంటూ సంథింగ్ ప్లస్ ఫామ్. కొన్ని నంబర్లు సాటిస్ఫై అవుతున్నాయి. ఇంకోటి చేద్దాం. సపోజ్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నంబర్ 83 6 14లో 84 మైనస్ 1 83 83 ప్లస్ 14 97 83 ప్లస్ 26
109 ఈ మూడు కూడా ప్రైమ్ నంబర్. అంటే నోటి లెక్కన నేను కొన్ని నంబర్లు వేసుకుంటే రైట్ 2 డిజిట్లై కొన్ని నంబర్లు వచ్చాయి. అసలు పీకి ఏ కండిషన్ లేదు. 2 డిజిట్లో కొన్ని నంబర్లు ఉన్నాయి, 3లో కొన్ని ఉండొచ్చు, 4లో కొన్ని ఉండొచ్చు, పి 5వ డిజిట్ నంబర్లో కొన్ని ఉండొచ్చు. పి అనేది ఇన్ఫైనటిస్మల్లీ నంబర్. ఆన్సర్ వచ్చేసరికి ఇన్ఫైనట్ ప్లస్ 1. ఇన్ఫైనట్ ప్లస్ 1. అందుకే ఈ క్వశ్చన్ వేసింది. చాలా మంది సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ చేస్తారు. ఇక్కడ చూడండి సార్, ఇది పి అనేది 3 డెఫినెట్ గా సాటిస్ఫై అవుతుంది. ప్రీవియస్ కేసులో ఈ 2 సాటిస్ఫై కావట్లేదు కాబట్టి ఆన్సర్ 1 అన్నాము. కానీ ఇక్కడ నాకు ఎప్పుడైతే 6k-1 వేసామో 6k-1 ప్లస్ 14, 6k ప్లస్ 13, 6 ఇంటూ k ప్లస్ 2 ప్లస్ 1, దీన్ని ఒక వేరియబుల్ అనుకున్నా 6p1 ప్లస్ 1, 6p2 ప్లస్ 1, 6p2 ప్లస్ 1. ఇది మీకు ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం కావాలి సార్. చాలా మంది ఇక్కడ రైట్ p ప్లస్ 14, p ప్లస్ 26, 6k-1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 6k-1 ప్లస్ 14, 6k ప్లస్ 13, 6k-1 ప్లస్ 26, 6k ప్లస్ 25. సో దీనికి ఏమొచ్చిందంటే ఇది 6k-1, ఇది 6 ఇంటూ k ప్లస్ 2 ప్లస్ 1, ఇది 6 ఇంటూ k ప్లస్ 4 ప్లస్ 1. ఇలా రాసుకోవచ్చు కదా. ఈ k ప్లస్ 2ని పావని ఒక వేరియబుల్ అనుకున్నా 6k-1, దానికి ఒక వేరియబుల్ వాల్యూ ఇచ్చా 6p1 ప్లస్ 1, దీనికి ఇంకో వాల్యూ ఇచ్చా 6p2 ప్లస్ 1. మనం ఇప్పుడే చదువుకున్నాం, ప్రైమ్ నంబర్ గనక 3 కనుక ఎక్కువ ఉంటే అది 6 తోటి డివైడ్ అవుతే ప్లస్ ఆర్ మైనస్ ఫామ్ లో ఉండొచ్చు, ఇది +1 ఫామ్ లో ఉంది, ఇది -1 ఫామ్ లో ఉన్నాయి. అంటే కొన్ని ప్రైమ్ నంబర్లు ఏవైతే 6k-1 ఫామ్ లో ఉన్నాయో అవి సాటిస్ఫై అవ్వచ్చు. ఎగ్జాంపుల్ కోసము సపోజ్ గా ఇక్కడ చూడండి, కొన్ని సాటిస్ఫై అవుతాయి, కొన్ని సాటిస్ఫై అవ్వవు. సపోజ్ గా మనము 11 వేసామనుకోండి, 6 ఇంటూ 2 మైనస్ 1 11, 11 ప్లస్ 14 25, 11 ప్లస్ 26 37, 25 అనేది కాంపోజిట్ నంబర్, 25 అనేది కాంపోజిట్ నంబర్ కాబట్టి ఇది కాదు. కానీ అదే 3 వేసామనుకో, 6 3 18 మైనస్ 1 17, ఇది 31, ఇది 43, 17 31 43. ఇట్లా కొన్ని నంబర్లు సాటిస్ఫై అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. 2 డిజిట్లో కొన్ని నంబర్లు ఉండొచ్చు, 3 డిజిట్లో కొన్ని నంబర్లు ఉండొచ్చు, 4 డిజిట్లో కొన్ని నంబర్లు ఉండొచ్చు. పీకి అప్పర్ లిమిట్ లేదు, 2 డిజిట్లు, 3 డిజిట్లు, 4 డిజిట్లు ఏదైనా కావచ్చు. కాబట్టి ఆన్సర్ కౌంటబుల్ ఇన్ఫైనట్ ప్లస్ 1. 1 ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. ఇన్ఫైనట్ ప్లస్ 1 గోస్ టు కౌంటబుల్ ఇన్ఫైనట్. ఈ సింబల్ పేరు కౌంటబుల్ ఇన్ఫైనట్, ఈ సింబల్ పేరు కౌంటబుల్ ఇన్ఫైనట్. ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరికీ క్లియరా సార్? కాంపోజిట్ నంబర్ అంటే సంయుక్త సంఖ్య, 2 అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న ప్రతి నంబర్ని కాంపోజిట్ నంబర్ అని అన్నాము. దయచేసి ప్రైమ్ నంబర్ సెషన్ 1 చూడు నరేంద్ర, ఇంకా మీకు క్లియర్ అవుతుంది. రైట్, కాంపోజిట్ నంబర్. దయచేసి ఏ క్లాసు మిస్ అవ్వద్దు. చాలా క్లాసెస్ పెండింగ్ అయిపోయి ఉండి మీరు సడన్ గా లైవ్ క్లాస్ అటెండ్ అవుతే అది మీకే ఇబ్బంది అవ్వచ్చు.